పోరాటం తీసుకున్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు అండగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. భవిష్యత్తులో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడానికి ఒక కార్యక్రమం తీసుకోండి. ఇలా నిరుద్యోగ ఉద్యోగాలు వస్తలేమని అనేక సార్లు వారు ధర్నాలు రాష్ట్రవ్యాప్తం చేసిండ్రు. ఏ దిశాలను మనం తీసుకోకుండా ఉండాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే ఆ దిశగా మన పోరాట కార్యక్రమం ఉండాలి. ఆ దిశగా ఆలోచన చేయండి. దాంట్లో ముందు వరుసలో మీతో పాటు నేను కూడా ఒక సైనికునిగా ఒక మిత్రునిగా మీతో పాటు కలిసి పనిచేస్తారనే విషయాన్ని మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం గత అనేక రోజులుగా మనల్ని అందరిగా ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా ముగ్గురుగా కలుసుకుంటూ అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఇంద్రపాత్ర దగ్గర కలుసుకోవడానికి వేదిక అయింది. భవిష్యత్తులో ఈ వేదిక పెద్ద ఉద్యమంగా తయారు కావాల్సిన బాధ్యత నాగభూషణం గారి మీద ఉన్నది, రామచంద్ర గారి మీద ఉన్నది, మన టైగర్ నరసింహ గారి మీద ఉన్నది. ఇంకా చాలా మంది నాయకులు ఉన్న మన కొల్లి, అదేవిధంగా సైదులు, మల్లేసు, చాలా మంది పోరాట యోధులు ఇక్కడ కూర్చున్నారు. మన ప్రసాద్ గారు మరి వారు ఆనాడు కూడా నేను చైర్మన్ ఉన్న సందర్భంలో కూడా అనేక పోరాటాలు చేసిండు. మేము పోరాటాలు లాగా పోనీయకుండానే ఆ సమస్యను పరిష్కరించిన ఆనాడు. కానీ ఇలా పోరాటాలు చేసిన సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. ఈ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా పోరాటం ఆగదు. తప్పకుండా మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఏకైక తీర్మానంతో ఈ సభ డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ముందు అనేక పోరాటాలు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరున నేను నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.